నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. దేశవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తించిన కోల్కతా హత్యాచార ఘటనలో ఆర్జీకర్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను సిబిఐ అరెస్ట్ చేసింది. ఆయనతో పాటు మరో ముగ్గురిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఘోష్ను సిబిఐ స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయం నుంచి సిబిఐ అవినీతి నిరోధక విభాగానికి తరలించింది. వైద్య కళాశాలలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు సందీప్ ఘోష్పై ఆరోపణలు వచ్చాయి. ఈ సందర్భంగా 15వ రోజు విచారించిన సిబిఐ ఆయన్ను అరెస్ట్ చేసింది. ఘోష్ను అరెస్ట్ చేసిన 1 గంటలోపే సిబిఐ అధికారులు ఆయన సెక్యూరిటీ గార్డుతో పాటు ఆసుపత్రికి సామగ్రి సరఫరా చేసే 2 వ్యాపారులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో కీలక నిందితుడు పోలీస్ సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్ను అరెస్ట్ చేయగా ఇప్పుడు ఇది 2వ అరెస్ట్. సందీప్ ఘోష్ 2021 ఫిబ్రవరి నుంచి 2023 సెప్టెంబర్ వరకు ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ కి ప్రిన్సిపల్ గా పనిచేశారు. అయితే 2023లో బదిలీ అయిన తన పలుకుబడిని ఉపయోగించి నెలలోపే తిరిగి ఆ స్థానంలోకి రాగలిగారు. జూనియర్ డాక్టర్ హత్యాచారానికి గురైన రోజు వరకు ఆయన ఆసుపత్రి ప్రిన్సిపల్ గా ఉన్నారు. వైద్యురాలి హత్యాచారంలో ఆసుపత్రి సిబ్బంది ప్రమేయంపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోల్కతా హైకోర్టు విచారణకు ఆదేశించింది. దీంతో బెంగాల్ ప్రభుత్వం ఆగస్టు 23న సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ విచారణపై పలు అనుమానాలు వ్యక్తం అవ్వడం వల్ల సిట్ విచారణను హైకోర్టు సిబిఐకి బదిలీ చేశారు. అనాథ శవాలను అమ్ముకోవడంతో పాటు ఆసుపత్రి టెండర్ల పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఘోష్పై ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారాల గురించి వైద్యురాలికి తెలిసినందునే ఆమెపై అఘాయిత్యానికి వడిగట్టారా అనే కోణంలో సిబిఐ దర్యాప్తు చేస్తోంది. ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను గత 15 రోజులుగా సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. అంతకుముందు సందీప్ ఇంట్లో సోదాలు నిర్వహించగా పలు కీలక పత్రాలు లభించాయి. ఆ తర్వాత ఆర్జీ ట్యాక్స్ నుంచి పలు పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది కాకుండా అతని ఆర్జీ ట్యాక్స్ రూమ్ నుంచి అనేక హార్డ్ డిస్క్లను కూడా సిబిఐ అధికారులకు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడి నుంచి అధికారులకు ఏమైనా క్లూస్ దొరికాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది. కాగా డ్యూటీలో ఉన్న డాక్టర్ పై అత్యాచారం హత్య జరిగిన 3 రోజులకు ఆగస్టు 12న ఘోష్ తన పదవికి రాజీనామా చేశారు. వైద్యురాలి హత్యాచారానికి నిరసనగా ఆందోళనకు పిలుపునిచ్చిన పశ్చిమ బెంగాల్ ఛాత్ర సమాజ్ నేత సయన్ లాహిరి బెయిల్ ను వ్యతిరేకిస్తూ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆగస్టు 27న చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారాయి. అదే రోజు రాత్రి సయన్ లాహిరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆయన తల్లి కోల్కతా హైకోర్టును ఆశ్రయించగా గత వారం న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మహిళలపై రేప్ హత్యలకు పాల్పడే వారికి ఉరిశిక్ష విధించేందుకు ఉద్దేశించిన అపరాజిత మహిళా శిశు బిల్ను పశ్చిమ బెంగాల్ శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు తృణమూల్ కాంగ్రెస్ నేతలు తెలిపారు. కోల్కతా వైద్య విద్యార్థిని అత్యాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ తన గొంతమ కోరికలతో అధికారులకు చిర్రెత్తుకెచ్చేలా చేస్తున్నాడు. వైద్యురాలిపై జరిగిన అమానుష ఘటనపై యావత్ దేశం బగ్గుమంటున్నప్పటికీ జైల్లో తనకు రాచమర్యాదలు కావాలంటూ ఓవర్ చేస్తున్నాడని సమాచారం. మిగతా ఖైదీలకు అందించే భోజనమే తనకు ఎలా ఇస్తారంటూ అధికారులతో వాదిస్తున్నాడు. తనకి ఎగ్ నూడిల్స్ కావాలని డిమాండ్ చేసినట్టు జైలు వర్గాలు తెలిపాయి. సంజయ్ రాయ్ అతి డిమాండ్లను చూసి జైలు సిబ్బంది మందలించగా చివరకు వడ్డించిన పదార్థాలు తినడం అలవాటు చేసుకున్నాడని చెప్పారు. జైలుకు తరలించిన ప్రారంభంలో పగలు కూడా తాను నిద్రపోయేందుకు అనుమతించాలని అడిగేవాడని, తనలో తాను మాట్లాడుకునేవాడని, కొన్ని రోజులకు సాధారణ జీవన శైలికి వచ్చేశాడని జైలు వర్గాలు వెల్లడించాయి. మరోవైపు సంజయ్ రాయ్ తాను నిర్దోషినని కావాలనే కేసులో తనను ఇరికించారని లై డిటెక్షన్ పరీక్షలో చెప్పినట్లు అతడి న్యాయవాది కవితా సర్కార్ తెలిపారు. దీంతో ఈ కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. మరోవైపు ప్రిన్సిపల్ అరెస్టుపై బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ స్పందించారు. ఇది అంతానికి ఆరంభం అంటూ వ్యాఖ్యలు చేశారు. సందీప్ అరెస్టుపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. బెంగాల్లో ఇక దీదీ పాలనకు రోజులు దగ్గర పడినట్టేనని విపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.